ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందా? 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించిన వారే అధికారం పోయాక కండువలు మార్చి నట్టెట్ట ముంచారా? ద్వితీయ శ్రేణి నేతలే ప్రస్తుతం అక్కడ గులాబీ పార్టీకి పెద్ద దిక్కుగా మారారా? ఆదివాసీ జిల్లాలో ఈ రాజకీయ సంక్షోభాన్ని గులాబీ దళం ఎలా అధిగమిస్తుంది? జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అధిష్టానం వేస్తున్న స్కెచ్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీకి అండగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రం ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 మంది ఎమ్మెల్యేలతో ఏకఛత్రాధిపత్యం సాగించింది. కానీ గత ఎన్నికల్లో మాత్రం ఆదివాసీ జిల్లాలో కారు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. బోధ్ నుంచి అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మిలు విజయం సాధించి తమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న సైతం పార్టీ బలోపేతం కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ 3 నియోజకవర్గాలు మినహా మిగిలిన స్థానాలైన నిర్మల్, ముథోల్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతోనే నెట్టుకొస్తోంది. నిర్మల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు పార్లమెంటు ఎన్నికల నాటికి హస్తం పార్టీలో చేరిపోగా, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్కు పార్టీ టికెట్ దక్కకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే హస్తం కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం హస్తం గూటికి చేరడంతో ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది. మాజీ ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు మార్చడంతో గ్రామస్థాయిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర మండలాల క్యాడర్ సైతం పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం గులాబీ పార్టీ పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో దయనీయంగా మారింది. ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాడే నేతలు లేకపోవడంతో ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న గులాబీ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నిర్మల్లో మాజీ డీసీసీబీ రామ్ కిషన్ రెడ్డి ముథోల్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ డాక్టర్ కిరణ్తో పాటు మరో 2 ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ వ్యవహారాలు చూసుకుంటుండగా, బీజేపీ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి గులాబీ పార్టీలో చేరినా అప్పుడప్పుడు తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవట. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ ఇక్కడ పార్టీ వ్యవహారాలు చూస్తున్నా ఆయన ఎక్కువగా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారట. ఇదిలా ఉంటే సిర్పూర్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ నుంచి వెళ్లిపోయిన రోజు నుంచి నేటికి పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపట్టే మరో నేత లేకుండా పోయారట. ఇదే సిర్పూర్ స్థానం నుంచి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదనంతరం గులాబీ గూటికి చేరిన ఆయన ఈ నియోజకవర్గానికి స్థానికుడు కాకపోవటం, పైగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడంతో ప్రవీణ్ కుమార్ సిర్పూర్ను అంతగా పట్టించుకోవటం లేదట. నామమాత్రంగా సమయం కేటాయిస్తుండటంతో క్యాడర్లో సైతం అసంతృప్తి నెలకొందట. కాగా నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో కారు పార్టీకి పునర్వైభవం తీసుకురావటం కోసం అధిష్టానం సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో త్వరలోనే భారీ చేరికలుంటాయని, ఇప్పటికే ముథోల్లో ఇతర పార్టీలో ఉన్న ఓ బడా నేత చేరికకు సంబంధించి సంప్రదింపులు అధిష్టానంతో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నిర్మల్లోనూ ఓ ఐటీ కంపెనీ అధినేత ఎన్ఆర్ఐ బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు, రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెటుపై క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా తమ సొంత ఖర్చులతో పార్టీని నడిపిస్తామని కేటీఆర్తో మంత్రాంగం సాగినట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్లోని అసెంబ్లీ స్థానాల్లో ధీటైన నాయకత్వం లేక ఢీలాపడ్డ గులాబీ పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చే దిశగా అధిష్టానం కృషి చేస్తోందట. వచ్చే నెల మొదటి వారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనకు వస్తుండటంతో భారీ ఎత్తున ఇతర పార్టీల నుంచి చేరికలు ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాత్రం నియోజకవర్గంలో క్యాడర్ని కాపాడుకుంటూ ఇతర పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారట.
త్వరలోనే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో పార్టీ బలోపేతంపై అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గులాబీ క్యాడర్ అభిప్రాయపడుతున్నారట. మొత్తానికి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్నటి వరకు బలంగా ఉన్న బీఆర్ఎస్ నేడు బడా నేతలంతా దూరమై కేవలం ద్వితీయ శ్రేణి నేతలతో నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది. గతంలో 7 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, 3 జిల్లా పరిషత్ చైర్మన్లు, ఓ డీసీసీబీ చైర్మన్తో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో దశాబ్ద కాలంగా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పటిష్టంగా ఉన్న కారు పార్టీ ఒకే ఒక్క ఓటమితో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈ పొలిటికల్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తూ క్యాడర్లో జోష్ తీసుకురావాలని, తద్వారా పార్టీకి గత వైభవం తీసుకురావాలని చూస్తోంది హైకమాండ్. ద్వితీయ శ్రేణి నేతల్లో ప్రతిభగల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ అదేవిధంగా చేరికతో పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.